నీట్ యూజీ రీ ఎగ్జామ్ పై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. జూన్ 21వ తేదీన జరగబోయే నీట్ పునః పరీక్షను కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానంలో నిర్వహించాలనే పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో ఎగ్జామ్ను యథాతథంగా పెన్ అండ్ పేపర్ విధానంలోనే నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు బెంచ్ పరీక్షా విధానాన్ని అకస్మాత్తుగా మార్చడం ఆచరణాత్మకంగా సాధ్యం కాదని పేర్కొంది. సమయాభావం అలాగే పరీక్ష నిర్వహణ సంస్థ అయిన ఎన్టీఏపై ఉన్న భారీ నిర్వహణ ఒత్తిడిని పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ. రెహనా, అటు ఏదైతే నీట్ యూజీ ఎగ్జామ్ పైన సుప్రీంకోర్టు కీలక తీర్పుని వెలువరించిందని కూడా మనం చెప్పాలి. నీట్ ఎగ్జామ్ ని ఆన్లైన్ పద్ధతి ద్వారా నిర్వహించాలని వేసినటువంటి పిటిషన్ ని సుప్రీంకోర్టు కొట్టివేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ప్రధానంగా పెన్ అండ్ పేపర్ తోనే నిర్వహించాలంటూ కూడా సుప్రీంకోర్టు కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. గత నెల ఏదైతే పేపర్ లీక్ అయింది అంటూ కూడా బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా ఎన్టీఏ ఈ నీట్ ఎగ్జామ్ ని రద్దు చేసినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. దాదాపుగా 70 లక్షల మందికి పైగా కూడా ఏదైతే 20 లక్షల మందికి పైగా కూడా విద్యార్థుల భవితవ్యం ఆగమ్య గోచరంగా మారినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. ప్రధానంగా రాజస్థాన్ లో కావచ్చు, దాంతో పాటుగా కేరళలో ఈ పేపర్ లీకేజ్ అనేది జరిగినట్టు, తదుపరి అనంతరం దేశవ్యాప్తంగా కూడా పేపర్ లీకేజ్ అయినట్టు కూడా ఎన్టీఏ గుర్తించినటువంటి నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం గుర్తించినటువంటి నేపథ్యంలో అటు ఎన్టీఏ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఏదైతే ఈ నెల 21వ తేదీన నీట్ ఎగ్జామ్ ని తిరిగి నిర్వహించనున్నారో, అటు తెలంగాణ రాష్ట్రం నుంచి దాదాపుగా 70,000 మందికి పైగా కూడా విద్యార్థులు నీట్ ఎగ్జామ్ ని తిరిగి రాయబోతా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం కూడా అటు ఎయిర్పోర్ట్స్ సపోర్ట్ తీసుకోవాలని చూస్తోంది. పేపర్ తరలింపుకు సంబంధించి కీలకమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి కూడా చూస్తే మాత్రం మొత్తం మీద నీట్ ఎగ్జామ్ కి సంబంధించి కూడా ఇప్పటికే దేశవ్యాప్తంగా కలెక్టర్లతో కావచ్చు, ఎస్పీలతోటి కూడా కేంద్ర విద్యాశాఖ ప్రత్యేకంగా రివ్యూ నిర్వహించినటువంటి విషయం కూడా మనందరూ కూడా తెలిసిందే. ప్రధానంగా నీట్ ఎగ్జామ్ నిర్వహణకు సంబంధించి లీకేజ్ అయినటువంటి నేపథ్యంలో, పేపర్ లీకేజ్ అయినటువంటి నేపథ్యంలో ఇప్పటికే సిబిఐ ఎంక్వైరీ జరిగినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. గత సంవత్సరం కూడా పేపర్ లీకేజ్ కి సంబంధించి ఎంక్వైరీ కూడా ఇంకా కొనసాగుతుంది. దీనికి సంబంధించి కూడా భవిష్యత్తులో కూడా ఇలాంటి పునరావృతం కాకుండా కూడా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా సుప్రీంకోర్టు సూచించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. సుప్రీంకోర్టులో వేసినటువంటి ఆన్లైన్ పద్ధతి ద్వారా నీట్ ఎగ్జామ్ ని నిర్వహించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ ని సుప్రీంకోర్టు కొట్టివేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. మొత్తం మీద నీట్ ఎగ్జామ్ పెన్ అండ్ పేపర్ తోనే ఈ సంవత్సరం ఏదైతే ఈ నెల 21వ తేదీన తిరిగి నిర్వహించబోతున్నారని కూడా మనం చెప్పాలి. రాయనం. ఓకే వంశీకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.